ఒక మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడో తెలుసా? గుర్తుపెట్టుకో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు విను. నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించినప్పుడు, ఒక ఫోన్ కాల్ ఆశించకూడదు. డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తాడా లేదా అని ఆశించకూడదు. ఎలా ఉన్నావో ఆశించకూడదు. ఎటువంటి రిటర్న్స్ ఆశించకూడదు. నీకు ఫోన్ చేయాలనిపిస్తే చెయ్యి. నీకు డబ్బులు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు. నువ్వు సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా అంటే చెయ్యి. కానీ అవతల వారి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నీ లైఫ్ నువ్వు ప్రాపర్గా లీడ్ చేసుకొని బ్రతుకుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవడో నాకు ఫోన్ చేయలేదనో, ఎవడో నాకు డబ్బులు ఇవ్వలేదనో, ఎవడో నాకు పిలవలేదనో, ఎవడో నాకు పార్టీ ఇవ్వలేదనో, ఇదంతా నాన్ సెన్స్ లైఫ్లో. ఫోకస్డ్గా ఉండు, గోల్ పెట్టుకో, నీ పని నువ్వు చూసుకో. నీకు నిజంగా మనస్ఫూర్తిగా ఎవరికైనా కాల్ చేయాలనిపించింది అనుకో, కాల్ చేయి, తప్పే ఉంది. ఆడెందుకు నాకు చేయలేదు, అదెందుకు నాకు చేయలేదు, తొక్కలో ఈగలు ఎందుకు బాయ్? పుట్టుకొని పోద్ది మనిషి ప్రాణం. మనం పుట్టి చచ్చేంత కూడా మనకి ఆ స్పేస్ తెలీదు. అంత ఫాస్ట్గా టైం ట్రావెల్ అవుద్ది. మనకు కూడా తెలీదు. ఓకే, మనం పుట్టామా, పెరిగామా, స్కూల్ అయిపోయిందా, కాలేజ్ అయిపోయిందా, ఇవేవో ఉంటాయి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. టైం విల్ ఫ్లై లైక్ ఇన్ ఎవ్రీథింగ్. ఇంకోటి ఏంటంటే, నీకు నచ్చిన పని చేయి. అవతల వాళ్ళ కోసం ఏమీ చేయకు. నీకు నచ్చిన పని చేసినప్పుడు కొన్నిసార్లు 8 గంటలు కాదు, 10 గంటలు కాదు, 15 గంటలు నాన్ స్టాప్గా పని చేసినా కూడా నీకు అలసట అనిపించదు. ఎందుకంటే ఆ వర్క్ అంటే అంత ఇష్టపడతావు కాబట్టి. నీకు ఫార్మింగ్ ఇష్టమా, ఫార్మింగ్ చేయి. మోడలింగ్ ఇష్టమా, మోడలింగ్ చేయి. రైటింగ్ చేయి. కొందరికి కార్పొరేట్ జాబ్స్ చాలా ఇష్టం, వర్క్ హాలిక్గా ఉంటారు. వాళ్ళు కార్పొరేట్ జాబ్ సెట్ అవుతాయి. 9 to 6 జాబు కొందరికి చాలా పర్ఫెక్ట్. నా లైఫ్ స్టైల్ ఇలాగ అనుకుంటాడు, ప్రాపర్గా సెట్ అవుతాయి. సో చూజ్ యువర్ ప్యాషన్, చూజ్ యువర్ ప్రొఫెషన్, ప్రోగ్రెసివ్గా వర్క్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి రిలేషన్షిప్ అనుకుందాం. ఇప్పుడు నాకు తెలిసి అందరూ హ్యాపీగా ఉండరబ్బా. ఎక్కడో దగ్గర లోటుపాట్లు ఉంటాయి. సింగిల్గా ఉన్నడికి ఏమనిపిస్తుంది, అబ్బాయి మనకు గర్ల్ ఫ్రెండ్ లేదు, డేట్ చేయడానికి ఎవరు లేరు. అదే అమ్మాయికి కూడా, అమ్మాయి ఉంటే అబ్బాయి లేడు అని అనిపిస్తుంది. ఆల్రెడీ కమిటెడ్ అయిన వాళ్ళకి ఏముంటుంది, ఫ్రీడమ్ లేదు, ఊరికే డిస్టర్బెన్స్ చేస్తుంటాడు, ప్రొసెసివ్నెస్ చూపిస్తుంటాడు, అది ఇది ఏవో అనుకుంటారు. సింగిల్గా లైఫ్ ఉన్నప్పుడు బాగుంది అనుకుంటాడు. పెళ్ళి కానివాడికి పెళ్ళి అవ్వలేదని బాధ, పెళ్ళి అయినవాడికి పెళ్ళి ఎందుకురా చేసుకున్నానని బాధ. ఇదే ఉంటుంది అస్తమాన జీవితాంతం. పక్కోళ్ళతో కంపేర్ చేసుకోవబ్బా. సింగిల్ లైఫ్ మనకి ఏది రాసి పెట్టుకో ఉంటుంది ఖచ్చితంగా జరుగుద్ది. ప్రజెంట్ మూమెంట్ని ఎంత బాగా ఎంజాయ్ చేయగలిగితే అంత బాగా ఎంజాయ్ చేయగలరు. చాలామందికి ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయడం కూడా అర్థం కాదు. వాళ్ళ కోసం నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. అన్నం తినేటప్పుడు ఫోన్లు చూడడం, టీవీలు చూడడం ఇవి మానేసుకోండి అబ్బా. చాలా వర్స్ట్ అది. ఏం తింటున్నావో అది నువ్వు ఆస్వాదించకపోతే ఇంకెందుకు లైఫ్? అదే ప్రజెంట్ మూమెంట్ అంటే. ఓ టీ కాఫీ తాగుతున్నావా, ఒక కూల్ డ్రింక్ తాగుతున్నావా, మనసు పెట్టి చెయ్యి. ఏదైనా తాగేది ఆస్వాదించు. ఏం తాగుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది. వేడివేడిగా తిను, పక్కలతో మాట్లాడుకుంటూ, టీవీలు చూసుకుంటూ. అది కూడా ఇంకొకటి, లైఫ్లో ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్తోనే బతుకబ్బా. నాకు అది లేదు, నాకు ఇది లేదని ఎప్పుడు కంపేర్ చేసుకోకు వేరే వాళ్ళతో. నాకు అంత డబ్బు లేదు, నాకు కార్ లేదు, నాకు సైకిల్ లేదు, నాకు ఫోన్ లేదు, నాకు బుక్ లేదు, నాకు డ్రెస్ లేదు, నాకు ఈ ఫుట్వేర్ లేదు, నాకు అపారల్స్ లేదు. వద్దు. నీకు ఏది ఉంటే దాంతో తృప్తి చెందు. దానికి గ్రాటిట్యూడ్ చూపిస్తే ఖచ్చితంగా వేరే వాటికి కూడా ఖచ్చితంగా వస్తాయి. లేని దానికోసం ఎప్పుడు ఆరాట పడకూడదు. గోల్ పెట్టుకోవడం వేరు, ఆశపడడం వేరు. వీడికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో ఉన్నదానికి విలువ లేనప్పుడు కొత్త ఎప్పుడు ఇంత ఏదొచ్చినా విలువ ఇవ్వడం మనకు తెలియదు. సో ఈరోజు అన్నం తింటున్నాం, ఆ అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈరోజు బట్టలు వేసుకున్నాం, ఆ బట్టలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇలా గ్రాటిట్యూడ్ చూపించకపోతే మనకు నిజంగా లైఫ్ వర్త్ ఉండదు. చూపించి చూడు, దాని వాల్యూ అంత తెలుస్తుంది. మనకి కళ్ళు ఉంటాయి, చాలామందికి కళ్ళు ఉండవు. వాళ్ళ ప్రపంచాన్ని కూడా చూడలేరు. మనం కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉంటాయి, అన్నీ సవ్యంగా ఉంటాయి. అయినా కూడా నేను కలర్ లేదనో, పుట్టనో, లావనో, లేకపోతే అతిగా పొడుగ్గా ఉన్నానో, చెవు బాగాలేదనో, ముక్కు బాగాలేదనో, మచ్చ వచ్చిందనో ఏదేదో ఆలోచిస్తారు అబ్బా. ఓవర్గా థింక్ చేస్తారు.
అంత అవసరం లేదు. లైఫ్‌లో మీ పేరెంట్స్ నిన్ను యాక్సెప్ట్ చేశారా? చాలు. నీ వైఫ్, నీ హస్బెండ్ నిన్ను యాక్సెప్ట్ చేశారా? చాలు. నీ పిల్లలు నిన్ను యాక్సెప్ట్ చేశారా? చాలు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ నిన్ను యాక్సెప్ట్ చేశారా? చాలు. రిలేషన్‌షిప్‌లో అబ్బాయి ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేశారా? చాలు. ఇంకెవరి వాలిడేషన్ కోరుకుంటున్నావు నువ్వు? వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ లైఫ్ అదంతా. వేరే వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయడం. జస్ట్ గ్రాటిట్యూడ్ చూపించి చాలు, అంతే. ఇంకేం లేవు. లైఫ్ చాలా బాగుంటది. చాలా చాలా బాగుంటది. ఇంకొకటి చెప్తా. అదే అమ్మాయి అవని, అబ్బాయి అవని, పెద్దోళ్ళు అవని, చిన్నోళ్ళని ఎవరైనా చెప్తున్నా. ఈ రోజుల్లో జస్ట్ ఒక్క క్రెడిట్ కార్డ్ ఉంచుకోండబ్బా. కొన్నిసార్లు అయితే అది కూడా లేదంటాను. కానీ అందరూ ఈఎంఐ లైఫ్ అయిపోయింది అందరికీ. సో అట్‌లీస్ట్ హ్యావ్ జస్ట్ వన్ క్రెడిట్ కార్డ్ ఇన్ యువర్ లైఫ్, అంతే. ఎందుకంటే డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం కూడా ఒక ఆర్ట్. నిజంగా చెప్తున్నా. చాలామందికి అది తెలియక అప్పుల పాలైపోయి ఉన్నది వదిలేసుకొని వాడు ఎంత చక్కగా బ్రతుకుంటాడు. తినడానికి కూడా తిండి కోసం డబ్బులు అప్పు చేయాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటూ ఉంటుంది. మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా ఉంటుందో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటూ ఉంటుంది. ₹100 వచ్చిందా, మనం 150కి వచ్చి పెడతాం, 200 కాదు. ఇది డబ్బున్నోళ్ళకి వేరే ఉంటుంది ఈక్వేషన్. అందరికీ ఎప్పుడు ఒకలాగా ఉండదు ఈక్వేషన్. పేదోడికి ఒకటి, మధ్యతరగతి ఒకటికి, డబ్బున్నోడికి ఒకటి, ఇట్లా ఉంటుంది. ఈక్వేషన్స్ మారుతాయి. సో ఎప్పుడైనా సరే పాండమిక్ లాంటి సిచ్యువేషన్లో కూడా ఇండియా బతికిందబ్బా. ఎన్ని 6 మంత్స్ 7 మంత్స్ చాలామంది జాబుల్లో అయినా. ఎందుకు? ఇండియన్ మైండ్ సెట్లోనే ఉంది సేవింగ్స్ అనేది. నువ్వు సేవ్ చేసుకుంటే దీన్ని కాపాడుతారు రేపు పొద్దున. నీ ఖర్చులు అన్నీ పోక ₹100 ఉందా, ఫస్ట్ ₹20 బ్యాంక్లో వేసి మీద ₹80 ఖర్చు పెట్టు. అది లైఫ్. అప్పుడే హ్యాపీగా ఉంటుంది. అవసరానికి మించిన ఖర్చులు ఏది కూడా నీకు తృప్తినివ్వవు. ఇంకా అవమానాలు ఎక్కువ అవుతాయి. డబ్బులు టైంకి ఇవ్వలేదనో, ఏదో చేయలేదనో, అది చేయలేదని తక్కువ. చాలా 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 మెంటల్ టార్చర్ అబ్బా. అందరికీ ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ చాలా ఎక్కువ మంది ఇదే. ఫైనాన్షియల్ డిసిప్లైన్స్ లేకే. నీకు అవసరం అనుకుంటే కొను కారు, నీకు అవసరం అనుకుంటే కొను ఫోను. ఒక ఫోన్ ఉంటే ఇంకో ఫోన్, ఒక కారు ఉంటే ఇంకో కారు. అవసరం లేదు కదా. లైఫ్కి ఎంత అవసరం అంతే చాలు, సరిపోద్ది. ఇంకొకటి ఏంటి తెలుసా? స్వార్థం, కుళ్ళు. స్వార్థం కొన్నిసార్లు అట్లీస్ట్ మంచిగానే ఉంటుంది. కుళ్ళు అదేంటో నాకు అర్థం కాదు. ఒక కోతిని కొడితే 10 కోతులు వస్తాయి. ఒక కుక్కను కొడితే 10 కుక్కలు వస్తాయి. ఒక యూనిటీ ఉంటుంది వాళ్ళకి. అది నాకు అర్థం కాదు. ఒక మనిషి ఇల్లు కట్టుకుంటే పక్కోడు కుళ్ళిపోతాడు. అమ్మో ఇల్లు కట్టించుకున్నాడు, అమ్మో. వాడికి మంచి శాలరీ వచ్చిందనుకో కుళ్ళిపోతాడు. అందమైన అమ్మాయి వచ్చిన, అందమైన అబ్బాయి వచ్చిన, ఆస్తిపాస్తులు ఉన్న, కారు కొనుక్కున్నా, ఏం చేసినా కుళ్ళు. అది ఏం మనుషులు నాకు అర్థం కాదు. మా జీవితాంతం నువ్వు భూమి మీద ఉండిపోవు, నేను భూమి మీద ఉండిపోను. ఆడు ఇల్లు కట్టేసుకున్నాడు, అదొక ఎక్స్ప్రెషన్. ఇల్లు కట్టుకున్నారు పాపం చాలా రోజుల తర్వాత, లేదా చాలా సంవత్సరాల తర్వాత. అనుకోవడం తప్పే ఉంది. మంచి పేరు, బాగున్నారు, చూడ చక్కగా ఉన్నారు కదా జంట, అంత బాగున్నారు కదా చూడ చక్కగా, ఇది ఒక ఎక్స్ప్రెషన్. అమ్మ చూస్తే ఆడి ముఖానికి ఇదా, దీని ముఖానికి ఆడా, అమ్మో. ఈ గాసిప్స్తోనే సగం లైఫ్ దుబ్బేస్తుంది. ఎవడి హ్యాపీనెస్ ఆడే కిల్ చేసేసుకుంటున్నారు ఇక్కడ. అరే మనిషిగా ఎదగడం మనకెంత హక్కు ఉందో పక్కోడికి కూడా అంతే హక్కు ఉంది. అది హ్యాపీగా ఫీల్ అవ్వకుండా నేనే బతకాలనుకుంటే కష్టం. చెప్పాను కదా, లైఫ్ వెరీ షార్ట్. అలా కుళ్ళుకొని చచ్చిపోవడమే. మాకు పర్పస్ ఉండదు లైఫ్లో. అందరూ బాగుండాలిరా నాయన, అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరూ కష్టపడేది దానికే. ఇది మినిమం తెలిసి ఉండాలి. అది నా మనసుకు అనిపించింది చెప్పాను. నచ్చితే ఫాలో కొట్టు, లైక్ కొట్టు, కామెంట్ చేయి. లేకపోతే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. బాయ్ ఫర్ నౌ.